పరిశ్రమలలో సేఫ్టీపై యజమానులు దృష్టి పెట్టాలన్నారు రాష్ట్ర కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో పరిశ్రమల శాఖ సమావేశానికి మంత్రి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. కెమికల్, ఫార్మాస్యూటికల్ ఉద్యోగ భద్రతపై ట్రైనింగ్ ప్రోగ్రాంను ప్రారంభించారు. పాసమైలారం ఘటన పరిశ్రమల యజమానులకు కేస్ స్టడీ లాంటిదన్నారు వివేక్. సిగాచి ప్రమాదంలో మేనేజ్మెంట్తో పాటు బోర్డు సభ్యుల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పారు. భద్రతకు అవసరమయ్యే ఖర్చు 20 లక్షలకు భయపడి 53 మంది ప్రాణాలకు కారణమయ్యారని చెప్పారు. కంపెనీలో సేఫ్టీ వాతావరణం ఉన్నప్పుడే వర్కర్స్ పనిచేయగలుగుతారన్నారు వివేక్. జీరో యాక్సిడెంట్ ఫ్యాక్టరీస్గా కంపెనీల్లో ప్రమాణాలు పెంచాలని సూచించారు. రెడ్ కేటగిరీ కంపెనీలను గుర్తించి నోటీసులు ఇస్తామని చెప్పారు. ప్రమాదం జరగకుండా కంపెనీలు సేఫ్టీపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు మంత్రి వివేక్. Situation is happening. Who becomes more responsible? Every responsibility perugutundi. It is the private sector, it is the industry, it is the officers working in the industry. Vaalla paina ekku responsibility perugutundi. So ee responsibility పెరిగినప్పుడు ఏం స్టెప్స్ తీసుకోవాలి? చాలా మంది కూడా మొన్న నేను సిఐ వాళ్ళతో మాట్లాడాను. వారు వచ్చి నాకు చెప్పినారు, సార్ ఈ ఆక్యుపైర్ని డైరెక్టర్ పొజిషన్ తీసేయాలి, ఇది చాలా ప్రెషర్ ఉంటుంది మేనేజ్మెంట్స్ మీద. సో ఐ జస్ట్ గివ్ దెమ్ అన్ ఎగ్జాంపుల్. మొన్న మీ అందరికి తెలుసు పాసమైలారంలో ఏమైంది సిచ్యువేషన్. ఇట్ ఈస్ అ కేస్ స్టడీ. అందరు కూడా మేనేజ్మెంట్స్ ఆ కేస్ స్టడీ చదవాలి. ఎందుకంటే అది కెమికల్ ఇండస్ట్రీ. మీ అందరికి తెలుసు కెమికల్ ఇండస్ట్రీ మీన్స్ ఇట్స్ అ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ. రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ అంటే చాలా హజార్డ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి దాన్ని రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ చేయడం జరిగింది. దాంట్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిసెంబర్లో వెళ్ళినాడు, ఇన్స్పెక్ట్ చేసినాడు. ఈజ్ గివింగ్ ద రిపోర్ట్ టు ద మేనేజ్మెంట్లో ఐ వెంట్ త్రూ. నేను ఆ సైట్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్డ్ వాజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్షన్ అయిందా అన్నాడు. సో ఐ సెడ్ జస్ట్ గెట్ మీ ద రిపోర్ట్. సో రిపోర్ట్ చదివిన తర్వాత నాకు అనిపించింది, ఇంత మంచి రిపోర్ట్ అంటే ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అన్నీ కూడా డీటెయిల్గా ఎనామినేట్ చేసి మేనేజ్మెంట్కి ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి ఇంటర్నల్లీ. మీరందరు సేఫ్టీ ఆఫీసర్స్ హూ ఆర్ హియర్, మీరందరూ చర్చించుకొని మీ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వారి మేనేజ్మెంట్, ఎందుకంటే ఆక్యుపైర్, వై గవర్నమెంట్ హెస్ పుట్ ఆక్యుపైర్ యాజ్ అ డైరెక్టర్ ఆన్ ద బోర్డ్, బికాస్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పి. ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడే మేనేజ్మెంట్స్ విల్ టేక్ క్విక్ డిసిషన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ విత్ సచ్ అ లార్జ్ గ్యాదరింగ్. ఎందుకంటే ఎంతమంది వచ్చినారంటే ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో ఫీలింగ్ ఎస్ వీఆర్ రెస్పాన్సిబుల్. మేము కూడా మా ఫ్యాక్టరీలలో మంచి గుడ్ వర్కింగ్ ప్రాక్టీసెస్ మనం ఫాలో చేస్తే ఇండస్ట్రీ డెఫినెట్లీ బెనిఫిట్స్ వస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద గుడ్ ప్రాక్టీసెస్, మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఈజ్ జీరో యాక్సిడెంట్ ఫ్యాక్టరీ ఉండాలి. ఏ మేనేజ్మెంట్ అయినా కానీ దే హ్యావ్ టు ప్లాన్ ఫ్రమ్ దేర్ హౌ ఇట్ హ్యాస్ టు బి అ జీరో యాక్సిడెంట్ ఫ్యాక్టరీ. జీరో యాక్సిడెంట్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు వన్స్ ద మేనేజ్మెంట్ డిసైడ్స్ ఈ జీరో యాక్సిడెంట్ ఉండాలి మా ఫ్యాక్టరీలో, రిమార్క్ ఎప్పుడు కూడా రావద్దు అనుకున్నప్పుడు, then you chart out what all are required. That there is no purpose of having a director as an occupier if he doesn't get the report of the inspector of factories reporting to the board also should become aware. అరే ఈ సజెషన్స్ వచ్చినాయి, ఈ సజెషన్స్ చేయడం వలన ఎంత బెనిఫిట్ వస్తుంది ఫ్యాక్టరీకి. సో ఫర్ 20 lakh investment that company lost 53 lives and they are going to incur an expenditure of more than 50 crores. అంటే when you are thinking small and అట్మాస్ఫియర్ ఏమైపోయింది, 53 మంది చనిపోయినారంటే మొత్తం ఫ్యాక్టరీ అట్మాస్ఫియర్ ఇస్ విషియేటెడ్ అన్నమాట. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ ద సేఫ్టీ మ్యాన్.